శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె కొడుకు భూమా వీరా నాగిరెడ్డి, టీడీపీ యువనేత భూమా జగన్ విఖ్యాత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల హాస్పిటల్ను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ ప్రజలందరూ ఈ హాస్పిటల్లో సేవలు వినియోగించుకోవాలని అఖిలప్రియ చెప్పారు. త్వరలోనే ఆళ్లగడ్డకు ట్రామా సెంటర్ కూడా తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు, లీడర్లు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆమెను తలుచుకొని కార్యక్రమాలు ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి ఒక్క గ్రామంలో శోభా నాగిరెడ్డి గారిని ఫోటో పెట్టుకొని కేక్ కటింగ్ చేస్తామని చెప్పి కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, మా పెద్దలు అందరూ కూడా ఎంతో మంది ఆలగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నాలు చేయడం జరిగింది. గతంలో 30 పడకల హాస్పిటల్ ని 50 పడకల హాస్పిటల్ ని అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. ఆ అప్గ్రేడేషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వం మారడము, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ పూర్తి చేయకపోవడము, మళ్ళీ ఈరోజు మా చేతులతోనే ఆ 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఆ కొత్త బిల్డింగ్కి ఈరోజు మొత్తం షిఫ్ట్ అవ్వడము, ఈరోజు ఆ ఫెసిలిటీస్ అన్నీ సామాన్య ప్రజలకి అందజేయడానికి ఈరోజు మా ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, మా నాయకులు కావచ్చు, అందరం కూడా కృషి చేసి ఎక్కడ కూడా కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టకుండా, వర్క్ స్లో అవ్వకుండా ఈరోజు ఆ హాస్పిటల్ ని పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 50 పడకల హాస్పిటల్ పూర్తి చేయడము, ఇప్పుడు నెక్స్ట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక ట్రామా సెంటర్ కూడా అడగడం జరిగింది. ఎక్కువ శాతం యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి అది కూడా ఈరోజు ఆమెని మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఎన్ఆర్ఎజిఎస్ కావచ్చు, లేకపోతే ఏదైతే మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ముఖ్యంగా డ్రైన్స్, రోడ్స్ ఇవి పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తున్నాం. ఈరోజు శోభా నాగిరెడ్డి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.